హలో ప్రియమైన పెట్టుబడిదారులు. విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా చూడవచ్చు. మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. కరూ ఎల్టీడీ టికర్ KARO. సమీక్ష జూలై 14, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ కరూ ఎల్టీడీ ఉపవర్గానికి చెందినది. లాగెస్టేట్ 21 కంపెనీలు మదింపులో పాల్గొంటున్నాయి. వీడియో చివరిలో తుది పరిష్కారాల కోసం చూడండి. కంపెనీ స్కోరు 10కి 3.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.3 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ 1.8 పాయింట్లు అని మేము చూస్తాము. 3.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా కరూ ఎల్టీడీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. కరూ ఎల్టీడీ మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. కరూ ఎల్టీడీ 52.7% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా -3.1%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కరూ ఎల్టీడీ మొత్తం $1.51 బిలియన్. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $89 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ 17 సెంట్లు బిలియన్లు. మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $19 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా కరూ ఎల్టీడీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 1.699%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.901%. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది -1. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు 0.039 బిలియన్లు. పుస్తక విలువ నిష్పత్తుల రుణం కంపెనీ ఈక్విటీలో 23% సూచిస్తుంది. కంపెనీ రుణ రేటింగ్ మంచిది 1. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 270.5 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభాలు $50 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా లాభం $67 మిలియన్లు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 6.1. ఉపవర్గంలో సగటు 2.7. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడ్డది -1. గత 12 నెలల ఆదాయం $250 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $310 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచిక అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం యొక్క సగటు 1%తో ఉపాంతత 20.2%. ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా 2.056%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 21% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $345,000కు సమానం. మరియు ఉపవర్గంలో $417,000 ఉన్నాయి.
ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం మొత్తం $11.5 ఉపవర్గానికి సగటుతో $1.5 ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం పరిమాణం $57,000 ఉపవర్గం $155,000 ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. అమ్మకానికి ఉన్న షేర్లు 1.1%, ఉపవర్గానికి సగటు 14.5%. సూచిక RSI 14 కంపెనీకి 47% స్థాయిని చూపుతుంది కరు ఎల్టీడీ. ఉపవర్గం కోసం RSI స్థాయి 14 62%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $48.99. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $55.87. ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. అది అందుబాటులో ఉంది, దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా కరు ఎల్టీడీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $49 ధరతో కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. కంపెనీ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించబడింది. అకిమ్ ఇండెక్స్ లాభం 69.07 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 28.93 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో ఆగస్టు 13, 2025న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ SYM విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ చివరి ధర వద్ద నిర్ణయించబడింది. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్